ఏంటయ్యా ఇంతమందిని ఒకేసారి ఎలా చంపారు? అదే సార్ అర్థం కావట్లేదు. మెడలో ఉన్న చైన్ కోసం మెడని, చేతికున్న ఉంగరం కోసం చేతిని నరికి చంపే బ్యాచ్ లా ఉన్నారు సార్. అంటే కేవలం బంగారం కోసం ఇంతమందిని చంపారా? మనుషులైన వాళ్ళు ఒక మనిషిగా పుట్టి ఇంకో మనిషిని ఎలా చంపుతారయ్యా? ఛే! సరే కానీ క్లూజ్ ఏమైనా దొరికాయా? లేదు సార్. ఎందుకు దొరుకుతాయి? అయినా ఇవాళ రేపు దొరికేలా ఎవరు చేస్తున్నారయ్యా? సార్ ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు సార్. వీళ్ళొకళ్ళు తప్పదుగా, నేనేదో ఒకటి తగలెడతా గానీ నువ్వు ముందు ఈ బాడీస్ అన్ని పోస్ట్ మార్టంకి పంపించు. ఏమన్నా క్లూజ్ దొరుకుతాయేమో చూద్దాం. బాడీస్ అన్ని అంబులెన్స్ ఎక్కించండి. సరే నీ శవాలు ఇంతమంది ఏడుపుల మధ్య మీరు ఇంత కూల్ గా ఉన్నారంటే మీకేం పట్టింపు లేదా? ఓహో, ఇప్పుడు పట్టింపు అంటే మీ కెమెరాలోకి మొహం బాగా టైట్ క్లోజ్ లో పెట్టి ఆ చంపిన వాళ్ళు ఎవరైనా సరే, ఎంత స్థాయి వాళ్ళైనా సరే, వాళ్ళని పట్టుకుని రోడ్డు కిడిచే వరకు నేను నిద్రపోను అని సినిమాటిక్ డైలాగ్ ఏమైనా చెప్పాలా? అలాంటివి నాకు రావు. అసలు దొంగలు ఎవరై ఉండొచ్చు అనుకుంటున్నారు? అసలు ఎన్ని రోజులు పట్టుకోగలరా చెప్పగలరా? సంఘటన వెనక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందనుకుంటున్నారా? హలో హలో హలో, మీరు కొంచెం ఆపుతారా? అడగడానికి ఆవేశం ఉంటే చాలు, కానీ చెప్పడానికి ఆలోచన ఉండాలి. మేం చేసే పని దీంతో, మీరు దాన్నే తింటే ఎలా? వి నీడ్ సమ్ టైం. అప్పుడు దాకా కొంచెం ఆపుకోండి. మార్నింగ్ సార్. లేదు సార్, నేను పర్సనల్గా పర్సూ చేస్తున్నా సార్. 2 days నుండి నేను పర్సనల్గా తీసుకుని చూస్తున్నానండి. ఎస్ సార్, నేను ఇన్ఫార్మ్ చేస్తాను సార్. లేదు సార్, నేను ఇన్ఫార్మ్ చేస్తాను. ఇంతమందిని ఒకేసారి ఎలా చంపారయ్యా? సార్ అది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫోన్ చేసి ఎక్కేస్తున్నారు. అది తెలిస్తే చెప్పడానికి నాకేమైనా మొహమాటమా సార్? ఒక్క క్లూ కూడా దొరకలేదు. అట్లీస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని వెయిట్ చేస్తున్నాం సార్. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి సార్. ఈ రిపోర్ట్ ప్రకారం ఒక 15 మంది ఒకే టైంలో చనిపోయినట్టుంది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ 15 మంది ఒకే ఇంట్లో వాళ్ళు కాదు, వేర్వేరు ఇళ్లలో వాళ్ళు. అందరూ ఒకే టైంలో చనిపోయారు అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా 15 మంది ఉంటారు. దీన్ని వెంటనే ఆపాలి. ఐ వాంట్ ఇమీడియట్ రిజల్ట్స్. ఒక్కడో ఇద్దరైతే కష్టం సార్ పట్టుకోవడం. ఎక్కువ మంది కదా, ఎలా అయినా పట్టుకుంటా. అలా పూజ చేయండి, నమస్కారం చేయండి. సుముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన, శ్రీలక్ష్మీనారాయణస్య సావధాన. అయం ముహూర్త. ఇన్ని మంత్రాలు అవసరం అంటారా పంతులు గారు? ఇన్ని మంత్రాలు చదవకపోతే మండపంలో వైబ్రేషన్స్ ఎలా వస్తాయి నాయనా? అయం ముహూర్త సుముహూర్తోస్తు. ఏంటి బాబు, నిన్ననే కదా నాతో మాట్లాడు. మా అమ్మాయిని పూర్తిగా మర్చిపోతున్నావు కదా? ఒక 80% మర్చిపోయా, కానీ నన్ను ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకునే మొహం ఎట్టా ఉంటదా అని చూద్దామని వచ్చా. ఇప్పుడు ఇక్కడ గొడవ చేయకు బాబు. మిగతా 20% కూడా మర్చిపోవాలంటే నేనేం చేయాలి చెప్పు? ఒకేసి కళ్ళు తెప్పి తాగుతా మర్చిపోతా దీన్ని. మరి ఇక్కడైతే బాగుదేమో బాబు. మర్చిపోవాలంటే చెప్పు, మందు తాగుతా లేదా తాళి కడతా. నువ్వు అంత పని చేయకు బాబు. నువ్వు మర్చిపోవడానికి ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. నువ్వు అంతవరకు తాగుతుండు. ఇదిగో బాబు, మొత్తం నీకే. తాగు బాబు, తాగు. కాంచనా, అక్షంతలు ఇటీరా. చల్లగా ఉండు. మీ ఆడపిల్లలు ఎప్పుడు చల్లంగానే ఉంటారే, మా అబ్బాయిలే చచ్చిపోయేది.
పట్టుగా అలవాటుందా? అయ్యో లేదండి. మరి ఈగానే తీసుకున్నావా? ఇటే కొట్టడరా. నానోయ్ ఏంది అడ్డంగా నుంచున్నావు? సరిగా ఏంట్రా మళ్ళీ తాగొచ్చావా? కాంచిన పెళ్ళి అయిపోయింది నాన్న, అందుకే తాగా. మీ అమ్మ నువ్వు పుట్టగానే చచ్చి దరిద్రం ఒలిచుకుంది. నేనెప్పుడు ఒలుచుకుంటానో ఏంటో. యారా సిగ్గు లేదంట్రా? కాంచన పెళ్ళైపోయింది, కామాక్షి పెళ్ళైపోయిందని నీ పాటికి నువ్వు ఇష్టం వచ్చినట్టు తాగేస్తున్నావు. ఇంట్లో తండ్రి ఉంటాడే, ఒంటరిగా ఉంటాడని కొంచెం కూడా నీ బుర్రకు తట్టలేదంట్రా. దరిద్రం. సరదా మందేద్దాం. ఏంది ఇప్పటిదాకా కుక్కని తిట్టినట్టు తిట్టావు, ఇప్పుడు కొడుకని గుర్తొచ్చిందా? ఎంతైనా తండ్రిని కదరా, తిట్టాలి కాబట్టి తిట్టా. మనమేంటో మనకు తెలుసుగా. అయినా బాధపడ్డానికి నువ్వేమన్నా నాలాగా నల్లగా పుట్టావా? మీ అమ్మలాగా తెల్లగా పుట్టిన ఈ ఊరి అంతగాడివిరా నువ్వు బాధపడ్డవేంటి శాండాలంగా? అన్నీ అయిపోయిన మనిషివి, ఏమైనా మాట్లాడతావు. అన్ని కావాల్సిన బాధ నీకేం తెలుసుద్ది? ఏదో అర్థం చేసుకునే ఈ చుట్టుపక్కల ఊళ్ళన్నిటికీ నీ ఫోటో పంపించా. నువ్వెవరికో తెగ నచ్చేసావంట. పొద్దున్నే వస్తారని పంతులు గారు చెప్పారు. కాబట్టి తక్కువగా దాగి తొందరగా లే. తీనన్నా తట్టుకోలేకపోతున్నాను, కక్కొస్తుంది. ఏంటి అంత అసహ్యంగా ఉందా? అబ్బా నువ్వు పెద్ద అందగాడు, మరి ఏదో పూల సొక్క వేసుకుని. తెలిసిపోయిందేగా యాదవేడు. నానోయ్ మనం అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, ఇదేంది వాళ్ళు మన ఇంటికి వచ్చేది? అమ్మాయి రావట్లేదురా, వాళ్ళ నాన్న వచ్చి మన ఇల్లు పరిస్థితి చూసెళ్తాడు, అది పద్ధతి. ఏడ్చినట్టుంది. ఈ మాత్రం దానికి పొద్దున్నే లేపి బడికి తీసుకెళ్ళి తయారు చేసేందుకు? అనవసరంగా రాత్రి మందు కూడా తక్కువ తాగాను. ఈ 3 ఏళ్లలో తక్కువ తాగింది నన్నే కదరా. అదేలే. అడుగో పంతులు గారు వచ్చారు. రా పంతులు రా. అయినేడి? ఏమోనండి, పొద్దునుంచి ఫోన్లు గట్రా లేవు. కొంప తీసి మీ అబ్బాయి గురించి తెలిసి సంబంధం వద్దనుకున్నారో ఏమో. నా గురించి తెలియడానికి ఇదే మందులు గట్రా కొట్టేసి మనుషుల మొహాల మీద చేతులు గట్రా ఎత్తడం. నాదేంతరా ఎక్కడ పడితే అక్కడ. సరే ఇది వదిలేండి. ఈ దగ్గరలో ఇంకేదైనా సంబంధం? దగ్గరలో చుండూరుపల్లిలో సంబంధం ఉంది, వెళ్తారా మరి? పంతులు ఈ సరుకు మాకెందుకయ్యా, అమ్మాయిని పిలిపించండి. అమ్మాయిని తీసుకురండి. అది ఎలా ఉంది? సువర్ణ నువ్విక్కడా? మన అమ్మాయి మా అబ్బాయి. పెట్టావుగా. నువ్వు అట్టా చూడమాకరా, నాకెట్టాగో ఉంటుంది. ఆ రోజుల్లో మీ అమ్మ పోయిన కొత్తల్లో బలహీన క్షణాల్లో బలవంతపు రాత్రి. ఇంట్లో దరిద్రం నిలువెత్తు తండ్రి రూపంలో నా కళ్ళ ముందుంటే నా జీవితం ఇట్టా కాక ఇంకెట్టేడుస్తుంది. పదా ఇట్టంటప్పుడే నాన్న గుండె రాయి చేసుకోవాలి. అగా మీరెక్కడికి? ఇన్ని రోజులంటే ఆయన లేరు కాబట్టి ఇక్కడ ఉన్నాం బాబు. ఆయన ఉన్నారని తెలిసా కూడా ఎక్కడో ఎలా ఉంటాం బాబు. అంతేగా. సరే తగలడండి. అబ్బాయి ఎప్పుడున్నాడు? చూసుకోండి, నడవండి సువర్ణ. అన్నయ్య మన కాదులే. అన్నయ్య నిన్నే. చూడమ్మ తల్లి, నేను నిన్ననే ఒకలా చూశాను. నువ్వు ఎమ్మటి అలా పిలవ మాకు. నా కొన్ని రోజులు పట్టుద్ది. చెల్లివే కదా, ఖచ్చితంగా చెల్లిలా స్వీకరిస్తా. సరే ఏంది ఇప్పుడు? ఆ ఊరంటే కాలేజ్కి బాగా దగ్గర. ఇక్కడి నుంచంటే బస్ ఎక్కెళ్ళాలి. నన్ను కొంచెం సెంటర్లో దింపుతావా? తప్పదుగా, పదా. ఏం చదువుతున్నావేంటి?
డిగ్రీ. అబ్బో ఇప్పుడు డిగ్రీ చదివి ఏం పొడుద్దాం అన్నావు? పెళ్లి చూపులు అనగానే చదువు మానేద్దాం అనుకున్నా, కానీ ఏం చేస్తాం, ఖాళీగా ఉన్న నాన్న, ఏ పని లేని అన్నయ్య, ఏం చాలో తెలియనమ్మా, అందుకే మళ్ళీ చదువుతున్నా. అందుకే నాకు చదువుకునే వాళ్ళంటే చెడ్డ చిరాకు. చదువుకుంటే చదువుకో, కానీ నాకు చిరాకు తెప్పికో. లాగి పెట్టి కొట్టానంటే మొహం ముడతలు పడిపోద్దాం అనుకున్నావు. బా పెళ్లి పిల్ల లేక నేను ఎడుతుంటే దీన్ని చదువుకోవాలి ఒకటి, ఇంకో పిల్ల యాడ దొరుకుద్దో ఏందో.